స్పాట్లైట్. రోహింగ్యాలు ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండేవారంటారు. చాలా మందిని పోలీసులు పట్టుకెళ్లిపోయారు. ఇప్పుడు అదే రోహింగ్యాలు తెలంగాణలోని జిల్లాలకు విస్తరించారు. మహబూబ్ నగర్ లో రోహింగ్యాలు కనిపించడంతో పోలీసులే కాదు జనం కూడా ఉలిక్కిపడ్డారు. ఇంతకాలం మనం వీళ్లతో ఉన్నామా అని ప్రశ్నించుకుంటున్నారు. ఏ దేశంలోనూ పౌరులు కాని రోహింగ్యాలను దగ్గరకు తీసి శరణార్థులుగా ఉంచిన భారత్ లోనే వాళ్లు అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ స్థానికతను, స్థానిక ఆధారాలను సమకూర్చుకుని దర్జాగా నలుమూలలకు విస్తరించేందుకు యత్నించారు. ఈ కోవలోనే మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో పని కుదుర్చుకుని గుట్టుగా నివాసం ఏర్పాటు చేసుకున్న రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ రోహింగ్యాలపై ఏబిఎన్ స్పాట్లైట్. రోహింగ్యాల పేరు చెబితే తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. రోహింగ్యా ప్రజలు ఏ దేశ పౌరసత్వం లేని జీవనం గడుపుతున్నారు. తొలుత వాళ్లు మయన్మార్ లోని రఖైనా ప్రావిన్స్ ప్రాంతమైన అరకాన్ లో ఉండేవారు. బౌద్ధ మెజారిటీ ప్రభుత్వం చేతిలో చావు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భారత్ లో ఆశ్రయం పొందారు. వారికి ఆశ్రయం కల్పించిన భారత ప్రభుత్వం తాత్కాలిక గుర్తింపు కార్డులు అందించి నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పనిచేసే అవకాశం ఇచ్చింది. రోహింగ్యాలు మాత్రం దేశ నలుమూలన విస్తరించి అక్రమాలకు పాల్పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం నర్సింగ్ తండాలో నివాసం ఉంటున్న నలుగురు రోహింగ్యాల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలోకి అక్రమంగా చొరబడి రాజాపూర్ లో తలదాచుకుంటున్న ముగ్గురు రోహింగ్యాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ పాస్పోర్ట్, నకిలీ వీసా స్టాంపింగ్లను, నకిలీ ఆధార్ కార్డ్, నకిలీ బర్త్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు రోహింగ్యాలను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. నర్సింగ్ తండాలో అయూబ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో ముగ్గురు రోహింగ్యాలు రహస్యంగా తలదాచుకున్నారని ఆయన ప్రస్తావించారు. A1 నూర్ మహమ్మద్ భార్య రిజ్వానా పరారీలో ఉందని, త్వరలోనే ఆమెను కూడా పట్టుకుంటామన్నారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి 2 సెల్ ఫోన్లు, పాస్పోర్ట్, ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. 2 ఫోన్లు, ఒక ఫేక్ పాస్పోర్ట్, ఒకటి UNHCR కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు కార్డు, అది ఉన్నది. ఇంకోటి కోప్రా ఐడి కార్డు అని బర్మా దేశం వాళ్ళది ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇంకోటి వైఫ్ దగ్గర వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది, ఆమె దగ్గర ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అవన్నీ ఫేక్ అడ్రస్లు, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకొని 2012 సంవత్సరంలో బర్మా నుంచి బంగ్లాదేశ్ చేరుకున్నాడు. ఇండియాలోకి ఎంటర్ అయిన అనంతరం త్రిపుర నుంచి హైదరాబాద్ లోని బార్కస్ కు వచ్చి 2017 వరకు ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేశాడు. అనంతరం కొందరి సహాయంతో సౌదీ అరేబియా వెళ్లి అక్కడ 5 ఏళ్ల పాటు టైలర్ పనిచేశాడు. తిరిగి హైదరాబాద్ వచ్చి రిజ్వానా అనే రోహింగ్యా మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ వెళ్లి కొద్ది రోజుల్లోనే మరో 2 వ్యక్తులు ఆరోబ్ అహ్మద్, సుమియా అనే మహిళను ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 30,000 రూపాయల చొప్పున మొత్తం 60,000 రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. ఫేక్ ఐడీలు సృష్టించి అడ్డదారిలో వారిని ఇండియా తీసుకొచ్చాడు. కొంతకాలం హైదరాబాద్ లో పని ఇప్పించిన తర్వాత ఇటీవలే రాజాపూర్ మండలం నర్సింగ్ తండాలో ఫామ్ హౌస్ కి చేర్చాడు. ఆ ఫామ్ హౌస్ లో చాలా మంది పనిచేస్తుండగా యజమాని వారికి మాత్రమే ప్రత్యేకమైన గదులు కేటాయించాడు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకునేదాకా అక్రమంగా వచ్చారన్న సంగతి తెలీదని తోటి కూలీలు చెబుతున్నారు. సరే సార్, ఇట్లా ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి, నడులు చూపిస్తా, ఉన్నారు జనాలు ఉన్నారు అక్కడ, చూపిస్తున్నాడు అంటే వాళ్ళతోనే వచ్చిన సార్. నేను వచ్చిన తర్వాత ఆడు మొహమ్మద్ గాడు పండుకొని ఉన్నాడు, కిటికీ నుంచి పైన నుంచి చూస్తున్నాడు ఆడు. తర్వాత 15-20 పోలీసులు వచ్చింది కదా, వచ్చి మరి అనికి పట్టుకోపోయింది సార్. 2-3 కొట్టిండు. కార్డు లేకుండే, ఆ కార్డు నాకు దుబాయ్కి పోయినా, సౌదీకి పోయినా, ఆడాని మర్చిపోయినా, ఆడాని తీసుకున్నా అని చెప్పిండు సార్. వాళ్ళ భార్య లేదు కదా, భార్యకు పంపించిండు, హైదరాబాద్ పంపించిండు, ఇప్పుడు బంగ్లాదేశ్ పంపించిండు, మాకు తెలియదు సార్. అది ఆడు పోతున్నాడు వస్తున్నాడు సార్ హైదరాబాద్ నుంచి. సేట్ అన్నాడు, నువ్వు పో, ఈడ ఉండకు, నువ్వు ఉంటే ఈడ నాకు కూడా పట్టుకుపోతారు. ఫామ్ హౌస్ కు వీళ్ళు ఎలా చేరుకున్నారో,
వారిని అక్కడికి ఎవరు తెచ్చారో తెలియాల్సి ఉంది. విదేశీయులు అక్రమంగా చొరబడి తమ గ్రామంలో ఉంటున్నారని తెలిసిన తర్వాత స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. పైగా రోహింగ్యాలంటే దేనికైనా తెగించేవారన్న పేరు పడిపోవడంతో భయం మరింతగా పెరిగింది. తోటలో వాళ్ళు ఎప్పుడు వచ్చి ఉన్నారో తెలియదు. పోలీసులు వచ్చినాక వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. మాకు కూడా ఇక్కడ వాళ్ళు వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఉన్నారో తెలియదు. ఇక అసొంటల్ మనుషులు ఇక్కడ రాకూడదు. సార్లు వచ్చినాక ఉదయం 6:30కి వచ్చారు 4 కార్లు. అప్పుడు మాకు తెలిసింది. ఆ సార్లు కూడా పాపం వాళ్ళకు అప్పుడప్పుడే ఉదయం వచ్చి పట్టుకున్నారు. ఇంకా 2 పరాల్లో ఉన్నారు. ఈ సోని ఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. ఇక్కడ అట్లాంటి ఘోరంగా ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం. అక్కడ దగ్గర కాదంటే 15 సంవత్సరాలు అవుతుంది. ఆ సార్ తోట తీసుకోండి కూడా మేము అక్కడ కూడా వెళ్ళము. కానీ ఇప్పుడు ఏంటంటే సడన్ గా బండుల్లో ఎలా సారాలు వచ్చినాక గమనించలేము. మేము గమనించిన కానీ ఏమైంది, ఏం ఘోరంగా జరిగింది, ఏదో ఎప్పుడు లేనిది అంటే వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళంగా చూసా కానీ లోపల రానియంగా ఏంటి సరంగా తీసుకుపోయారు, ఏంది ఏం కథ అంటే తర్వాత తెలిసిపోయింది. అట్లా ఎవరో వచ్చిర్రు అట్లా చేసిరంటే. మాకు కూడా అలాంటి ఏం ఘోరం జరగకూడదు. మేము ఏంటంటే దగ్గర ఉంటాము, రోడ్ పోటీ ఉంటాము, మా చేనులు కూడా దగ్గరికి వెళ్ళి ఉంటాయి, పొలంలో పని చేసుకుంటూ ఉంటాం కదా. అట్లాంటి ఘోరంగా జరగకూడదు. మొత్తానికి రోహింగ్యాల అక్రమ నివాసం, అరెస్ట్ ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ పల్లెల్లో కలకలం సృష్టించింది. ఇలాంటి అక్రమ వలసదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.